రెడీ చెప్పమ్మా. హలో సార్, ఇక సారు ఈ పాస్బుక్ పట్టుకొని వచ్చిన కాడికి వెళ్ళి డాక్టర్ నా పిల్లగాని చిన్నగా ఉండే, నా భర్త చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతాను. డాక్టర్ పెడితే ఎందుకమ్మా ఈడెందుకు పెడతావా అని అంటాను. పెట్టకపోతే ఎట్లా సార్, మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండే, నా భర్త పోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక డాక్టర్ అద్దన్నక పట్టుకొని వచ్చి నా కొడుకు దున్నిండి అద్దన్నాడు. అద్దంటే ఇప్పుడు డాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న డాక్టర్, ఆ డాక్టర్ గురించి పెట్టదు ఇక్కడ మాధవ్ ఈ భూమి ఇది నీది కాదు దొంగ పట్ట అని 2-3 సార్లు నా కొడుకుని బెదిరించి నేను సుగాచిన. అట్లెట్లా సార్ నువ్వు మీది ఇచ్చిందే కదా అని అంటే, కాదు కాదు ఇది పట్ట కాదు, ఇది నీ పట్ట ఎందుకాయ, ఇది దొంగతనాన్ని చేసుకున్న పట్ట అంటే. కానీ అట్లయితే అట్లనే సార్ అని 2-3 సార్లు అక్కడికి పోయాను, ఆశాబాద్ పోయాను. ఆశాబాద్ పోతే అక్కడ సుగా మేము ఎప్పుడన్నా అమ్మ అని అన్న, నా కొడుకు సుగా 2 సార్లు పట్టుకొని పోయాను. పట్టుకొని పోతే సరే అమ్మ ఎట్లా పట్ట మేమే ఇచ్చినాం కదా అని అన్నట్టు. రైతు బంధు పడుతుంది, అన్ని పడతాను, అన్ని పడ్డాక ఇక ఇప్పుడు మరి మేమే ఏం చేసి బతుకుడు సార్. అందుకోసం ఇక ఇట్లనే ఇక ఇవాళ పట్టుకొని వస్తాను, పత్తితులు పెడతాను. ఎన్ని ఎకరాల భూమి ఉన్నదమ్మా నీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 60 సంవత్సరాలు అవుతాయి. మా మామ కొట్టిన ఎన్ని రోజులు ఎప్పుడు కూడా ఆపలేదమ్మా వీళ్ళు? ఎప్పుడు ఆపట్లేదు.